హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సూపర్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. అది క్యారెట్ హల్వా అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను. మరి రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా దీనికోసం నేనైతే వెజిల్ తీసుకుని దాంట్లో నేను ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి అయితే తీసుకున్నానండి. నేనైతే ఎప్పుడు ఆవు నెయ్యే యూస్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, నెయ్యి అంటే నచ్చని వాళ్ళు, లేదంటే కౌ గీ కూడా బఫెలో గీ కూడా యూస్ చేయొచ్చు అండి. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఫ్రై చేసుకుంటున్నాను. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో వీటిని రంగు మారే అంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని మనమైతే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనము క్యారెట్స్ని ఫస్ట్ వాష్ చేసుకుని స్కిన్ పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలండి గ్రేటర్ తోటి. సో నేనైతే ముందుగానే గ్రేట్ చేసేసి పెట్టుకున్నాను. వీడియోలో అయితే చూపించట్లేదు ఎలా గ్రేట్ చేయాలో. సో ఈ విధంగా సన్నగా గ్రేటర్ తోటి గ్రేట్ చేసేసుకోవాలండి. గ్రేట్ చేసేసుకుని మనం ఇలా క్యారెట్ని నెయ్యిలో వేసేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మనము హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, కంప్లీట్గా నెయ్యి కూడా యూస్ చేయొచ్చు అండి. ఆప్షనల్, అది మన ఇష్టం. మనము ఇష్టపడే ఫ్లేవర్ని బట్టి, కొంతమందికి నెయ్యి అనేది ఇష్టం ఉండదు, పడదు కదా, అలాంటి వాళ్ళు ఆయిల్ తోటి చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే నెయ్యే యూస్ చేస్తున్నానండి. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పచ్చితనం అనేది పోయేంత వరకు సుమారుగా ఒక 10 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది, మాడిపోతుంది. హైలో పెట్టేసి కూడా మూత పెట్టేసి కూడా వదిలిపెట్టొద్దు అనమాట. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. సో ఇలా సిమ్లో పెట్టుకుని మనము మూత పెట్టేసుకుని సిమ్లో కంప్లీట్గా పెట్టేస్తే మాడకుండా కుక్ అవుతుంది. చూడండి, నేనైతే ఒక 2-3 నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టేశాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ పచ్చితనం అనేది పోయి కాస్త ఇట్లా ముద్దలాగా అయితే వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇందులో పచ్చితనం అనేది పోయిందండి. ఇక్కడ మనము నెక్స్ట్ షుగర్ అనేది తీసుకోవాలండి. నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ పౌడర్ అనేది నేను తీసుకున్నానండి. మనం స్వీట్నెస్ అనేది మనము తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. సో బాగా తీయగా కావాలంటే మనము ఇంత స్వీట్కి దగ్గర మనకైతే 300 నుంచి 350 గ్రామ్స్ షుగర్ అయితే పడుతుంది. సో ఇక్కడ నేనైతే లిమిటెడ్గానే తీసుకున్నానండి. మేము ఎక్కువ స్వీట్ అనేది ఇష్టపడము, నార్మల్గానే తింటాము, అందుకనే నేనైతే తక్కువగానే తీసుకున్నాను. సో ఈ విధంగా షుగర్ పౌడర్ అనేది వేస్తే మనకి తొందరగా కలిసిపోతుంది అనమాట. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. దీని బదులు మనం పాలు కూడా తీసుకోవచ్చు, పాలల్లో కూడా ఉడికించుకుంటే బాగుంటుంది. బట్ ఇలా కూడా ట్రై చేసి చూద్దాం, బాగుంటుందని చెప్పి ట్రై చేస్తే చాలా డెలిషియస్గా అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కొత్తగా ఉంటుందనేసి నేనైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి ఈ స్వీట్ అనేది చేశాను. చాలా అయితే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొత్తగా ట్రై చేస్తూ ఉండడం అనేది నాకు అలవాటు. సో అందుకని ఈసారి నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యూస్ చేశాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. సో మగ్గించుకుంటే మనకి పచ్చితనము, ఆ తడి అనేది మొత్తం కూడా పోతుంది. సో చూడండి, సిమ్లో పెట్టుకుని నిదానంగా ఓపికగా చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఇక్కడ నెక్స్ట్ మనము ఇలైచీలు అనేటివి వేసుకోవాలండి, ఇలైచీ పౌడర్. సో ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో కంప్లీట్గా నేను మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలైచీ పౌడర్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇలైచీలు అనేటివి కచ్చపచ్చగా దంచేసి వేసేసాను. అంతే అండి, మనకి ఆల్మోస్ట్ స్వీట్ అనేది డన్ అండి. ఇప్పుడు ఫైనల్గా వీటిని డ్రై ఫ్రూట్స్ తోటి అయితే గార్నిష్ చేసేసుకోవాలి. మనం ముందుగా అయితే వేయించి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి అయితే వేసేసుకుని కలిపేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే క్యారెట్ హల్వా అయితే మనకి రెడీ అయిపోతుంది. దీంట్లో మనము పాలు పోసి కూడా ఉడికించుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. బట్ దేని టేస్ట్ దానికే ఉంటుందండి. ఇట్లా ఫ్రెష్ క్రీమ్ వేయకుండా ఓన్లీ షుగర్ సిరప్
కప్లోనే కుక్ చేసుకుంటే కూడా అది ఒక టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే వీడియో అండి. సో వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.